పోయినసారి జగన్ ఉన్నప్పుడే షిఫ్ట్ ఓవర్ తో వైజాగ్ అన్నాడు, షిఫ్ట్ ఓవర్ ఆంధ్ర అన్నాడు. అప్పుడు కూడా ఏం షిఫ్ట్ కనపడలా ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ ఉంది, స్టూడియోస్ అని. ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అవడం కష్టం, ఒకవేళ షిఫ్ట్ అయినా కానీ టైం పట్టింది, ఇప్పట్లో కాదు అది. అక్కడ వైజాగ్ లో కూడా స్టూడియో కట్టారు కదా, గత 9 సంవత్సరాల నుంచి అయినా చాలా పెద్దగా ఉండాలి, అంటే ఇప్పుడు 1-2 అంటే సరిపోదు, చాలా ఉండాలి. ఇక్కడ నుంచి జనాలు కూడా ఇక్కడ మొత్తం ఇక్కడ షిఫ్ట్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడెక్కడ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మొత్తం చాలా మందిని పోగేయాల్సి వచ్చింది. ఇప్పట్లో మినిమం 10 years పట్టింది. కానీ సినిమాలో తెలంగాణ వాళ్ళకంటే ఏపీ వాళ్ళు ఎక్కువ చూస్తారు కదా, అక్కడ షిఫ్ట్ అయితే అక్కడ ఆంధ్రాకు బెనిఫిట్ ఉంటుంది. ఆంధ్ర బెనిఫిట్ ఉంటుంది, తెలంగాణ లాస్ ఉంటుంది, మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక్కడ మాక్సిమం ఫిల్మ్ ఇండస్ట్రీ నమ్ముకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మినిమం 20-30 lakhs వరకు ఖాళీ అవ్వచ్చు ఇక్కడ. అంటే మొన్న ప్రొడ్యూసర్ అడిగారు క్వశ్చన్, ఆంధ్రాకి షిఫ్ట్ అవుతారా అని అంటే ఆయన ఏమన్నాడు అంటే మేము ఇక్కడ ఖరీదైన ఇల్లు కట్టుకున్నాము, అక్కడేం షిఫ్ట్ కామని చెప్పాడు. ఇప్పుడు అక్కడ ల్యాండ్ వాల్యూ పెరిగినా ల్యాండ్స్ ఫ్రీగా ఇస్తామన్న గవర్నమెంట్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతారు. అందులో ఏముంది, ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది, వాళ్ళు షిఫ్ట్ అయ్యే వాళ్ళు మాట్లాడమంటే మారుస్తారు. గవర్నమెంట్ అంటే మంచి సంబంధాలు లేవు కదా ఫిల్మ్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి. మీరు అనుకుంటున్నారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అతను ఏంటంటే ప్రజలు బాగుండాలని ఆయన అనుకుంటాడు, వీళ్ళు సినిమాలు ఆడాలని వీళ్ళు అనుకుంటారు. అలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ప్రజలు బాగుండాలని అనుకుంటారు, ఎవరైనా అది అనుకుని రాజకీయాల్లోకి వస్తారు. మరి ఇప్పుడు టికెట్ హైక్స్ లేవు, అలాగే పేమెంట్స్ లేవు, ఇండస్ట్రీ మరి దెబ్బతినేది కదా. సంక్రాంతికి వచ్చే మూవీ బ్రో, మీరేం ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తారా, మన గురించి ఆలోచించరా బ్రో? ఏమో మొన్న ఇది దేవరా సినిమా పోదామని చూస్తే దానికి ఎంత 450 అది పెట్టిండు. అది మల్టీప్లెక్స్ లో 450 పెడుతున్నా, సింగిల్ స్క్రీన్ లో 350 పెడితే ఎవడపోతారు బ్రో? మా అంటే బతకద్దు ఇంకా. అదే రేట్ లో అప్పుడు జగన్ గారు పెడితే చేసుకున్నారు కదా, జగన్ గారు తిట్టారు కదా, రేట్లు తగ్గిస్తున్నాడు కావాలని భయపడ్డాడు. నేనైతే ఇప్పుడు తిట్టలేదు బ్రో, ఎందుకంటే నాకు కావాల్సిందే టికెట్ రేట్లు తగ్గితే. ఇప్పుడు నీ 350 అంటే ఒక ఫ్యామిలీతో పోయాడు పోడు, 100 ఫ్యామిలీతో పోవాలనుకున్నాడు పోతారు, 4 పోతారు. నీకు సినిమా 4 చూసినట్టు ఉంటది, మంచిగా ఉంటే మౌత్ తాకు పెరిగిద్ది. గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా కదా, 500 కోట్ల సినిమా కదా, 500 కోట్లు టికెట్స్ హైక్ లేకపోతే వాళ్ళు లాస్ అవుతారు కదా బడ్జెట్ పెట్టి. టికెట్స్ హైక్ లేకపోతే అంటే కంటెంట్ ఉంటే వస్తుంది బ్రో, కంటెంట్ ఉంటే ఎంతైనా వస్తుంది. పుష్ప 2 అంటే హైప్ తో వచ్చింది, బట్ కంటెంట్ ఉండి కొట్టిన సినిమాలు. దంగల్ సినిమా ఎంత బ్రో, 60 కోట్లతో కొట్టారు వాళ్ళు. ఇప్పుడు అంతా 2000 కోట్లు కొట్టారు సింపుల్ గా. చైనా రిలీజ్ అయితే 60 కోట్లు సింపుల్ కొట్టారు. కంటెంట్ మెయిన్, అది బడ్జెట్ ఎంత పెట్టినా అది కాదు, కంటెంట్ మెయిన్. సో ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడికి పోతే మాత్రం హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతున్నాడా అంటే ఇక్కడ ఖాళీ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కానీ ఇక్కడ చిన్న చిన్న సెలబ్రిటీస్ కానీ ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. షిఫ్ట్ అవ్వాలంటే కష్టం. ఇండియాలోనే పెద్ద సిటీ అయిన రామోజీ ఫిలిం సిటీ ఉంది కదా, అది రామోజీ ఫిలిం సిటీ, దాన్ని వదిలేసి రావడం కష్టమే. అదే నేను చెప్పేది, అంత ఈజీగా రారు. అక్కడ కట్టి అక్కడ ప్రమోషన్స్ చేసుకొని ఎక్కువ సినిమాలు తీసుకుంటే చేంజ్ అవ్వడానికి ఒక 10 years పట్టిద్ది అంటున్నా. అక్కడ అదే రేవంత్ రెడ్డి అదే చెప్తున్నారు కదా, మనల్ని ఫిల్మ్ క్యాపిటల్ చేయాలనుకుంటున్నారని. కవర్ చేసేదంటే ఇంకా సముద్రం కావాలంటే అవి పోవాలా, ఇండోర్ కావాలంటే రావచ్చు, ఇంకంతే, ఇంకేం లేదు.